వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్తో పాటుగా నిన్న ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్ గురించి డిస్కస్ చేసే కార్యక్రమే న్యూస్ అండ్ వ్యూస్. సో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈనాడు పేపర్లో ఐపీఎల్ జోరు మనకి తెలిసిందే కొనసాగుతోంది. సో సన్ రైజర్స్ ఘనంగా ఆరంభాన్నిచ్చింది. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా మనం ఈనాడు పేపర్లో చూసుకోవచ్చు. దీంతో పాటుగా బెట్టింగ్ భూతం జోలికి వెళ్లొద్దు అనే మరో వార్త కూడా కనిపిస్తోంది. ఒకవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పైన కేసెస్ నమోదవుతున్నాయి, పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఈ బెట్టింగ్ భూతం నుంచి ఇప్పటికీ కూడా యువత బయటపడలేకపోతున్నారు. అటు ఇన్స్టాగ్రామ్ చూసినా ఫేస్బుక్ చూసినా ఎటు చూసినా కూడా స్క్రోల్ చేసేటప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి యువతలో ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలని దానికి సంబంధించి వార్త కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో నిషేధం ఉన్న బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏడాదిన్నర కాలంలోనే ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని 24 మంది యువత తమ ప్రాణాలు బలి తీసుకున్నారు. సో ఇటు ఐపీఎల్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ విషయంలో కూడా కీలకంగా ఏవైతే పర్టికులర్ సంస్థలకు సంబంధించి అసలు బెట్టింగ్ నిర్వహించడమే ఇక్కడ నిషేధం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఐపీఎల్ ఉచ్చులో కూడా చిక్కుకొని చాలామంది బెట్టింగ్స్ పాల్పడుతున్నారు. వారి వలలో చిక్కుకోవద్దు అంటూ కూడా యువతను హెచ్చరిస్తూ ప్రధానంగా వార్త అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 70 లక్షల టన్నులు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. సో అక్కడక్కడ వరి కోతలు మొదలైన నేపథ్యంలో రబీ వడ్ల సేకరణకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహకాలకు సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. 24 లక్షల టన్నుల సన్నాలు వస్తాయని కూడా ఈసారి అంచనా వేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల టన్నుల పైచిలకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇటు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కూడా ఇప్పటికే సేకరణకు సంబంధించి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. దాదాపు 25 నుంచి 27 లక్షల వరకు కూడా ధాన్యం సేకరణ అనేది కూడా జరిగింది అని చెప్తున్నారు. అటు నిజామాబాద్, యాదాద్రి జిల్లా, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే వరి కోతలు కూడా మొదలైపోయాయి. రాష్ట్రం వ్యాప్తంగా చూసుకుంటే కనుక ధాన్యం కొనుగోలుకు సంబంధించి 8,500 వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి అటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ కొనుగోలు కేంద్రాలను వీలైనంత త్వరగా ఓపెన్ చేయాలని కూడా రైతన్నులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. దీంతో పాటుగా అవి నోట్ల కట్టలే, వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ అనే వార్త కూడా మనం చూసుకోవచ్చు. అటు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక దీనికి సంబంధించి ఉంది. జస్టిస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా కూడా పోలీసులు విచారణ జరిపితే ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయినవి నోట్ల కట్టలే అనే విషయాన్ని అయితే తేల్చారు. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీంతో పాటుగా దక్షిణాదిలో భాజపా బలపడకూడదనే పునర్విభజనపైన దుష్ప్రచారం అనే మరో వార్త కూడా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండింటి కూడా నిజస్వరూపం మరోసారి బయటపడింది అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదు అనే అంశం ప్రధానంగా తీసుకొని ఈ రెండు పార్టీలు కూడా పునర్విభజన పైన దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇది ప్రధానంగా ఈనాడు పేపర్లో చూసుకుంటే కనుక కనిపిస్తున్న వార్తాంశాలు. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక ప్రాథమిక ఆధారాలున్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే అనే ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇది కూడా ఇక్కడ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ బ్యాన్ రైటింగ్గా తీసుకున్నారు. సో సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నివేదిక ద్వారా పలు కీలక అంశాలు అయితే వెలుగు చూసాయి ఈ కేసుకు సంబంధించి. సో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ కూడా ఈ వ్యవహారం గురించి తెలుసని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ విషయం గురించి తెలిసిన కొద్దిసేపటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీజే దృష్టికి తీసుకువెళ్లారు. దాని తర్వాత విచారణకైతే ఆదేశించారు. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేశారు లిఖితపూర్వకంగా. మార్చి 15నే సీజీఐ దృష్టికి తీసుకెళ్లారు ఈ డబ్బు కట్టల విషయం వార్తకు సంబంధించి ప్రధానంగా వార్త ఇక్కడ మలుసుకోవచ్చు. ఇది తన ప్రతిష్టకు దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర అని చెప్పి అటు జస్టిస్ వర్మ కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ తమకు ఆ ప్రాంతంలో కాలిన నోట్లు దొరుకుతున్నాయని అటు పారిశుధ్య కార్మికులు వెల్లడిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న వార్తకు సంబంధించిన వార్త ప్రధాన బ్యాన్ రైటింగ్గా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఎల్ఆర్ఎస్ లక్ష్యం 8,800 కోట్లు అనేది లెఫ్ట్ సైడ్ మనం మరో వార్త కూడా చూసుకోవచ్చు. సో లేఅవుట్ క్రమబద్ధీకరణ సందర్భంగా కూడా 8,800 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందాలని ఇటు
సర్కార్ అయితే అంచనా వేసింది. సో 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 25.68 లక్షల దరఖాస్తులు, సుమారు ఒక 20 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. సో ఈ మొత్తం వస్తుందని లెక్కగట్టినప్పటికీ కూడా ఊహించిన స్థాయిలో ఇప్పటి వరకు కూడా వసూళ్లు అనేవి జరగలేదు. ఎల్ఆర్ఎస్ పథకానికి లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా పురోగతి అయితే కనిపించడం లేదు. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. 8,800 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కూడా మినిమం ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఒక 1,600 కోట్లు కూడా వసూలు చేసిన పరిస్థితి లేదు అన్నదానికి సంబంధించిన వార్తే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇంకోటి చూస్తే సన్న బియ్యం వచ్చేస్తున్నాయనే మరో వార్త కూడా కనిపిస్తోంది. సో ఉగాది రోజు నుంచి కూడా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందజేస్తామని ఇటు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రేషన్ డిపోలకు సన్నబియ్యం వచ్చేస్తున్నాయి. గోదాముల్లో నిల్వ ఉన్న సన్నబియ్యాన్ని ఇప్పటికే చౌక డిపోలకు చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. సో ఈ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ప్రారంభించారు. త్వరలోనే ఈ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా చెప్పిన వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. 29 కల్లా అన్ని చోట్ల కూడా ఈ సన్న బియ్యాన్ని చేర్చేందుకు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ కోటాలోనే 2 లక్షల టన్నుల వరకు కూడా సన్న బియ్యం సరఫరా చేస్తామని అటు ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం నీటి వాటాను సరిగ్గా వినియోగించుకోలేదు. త్వరలోనే ఎస్ఎల్జీపీ పనులు కూడా ప్రారంభిస్తామని అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. ఇంకో వార్త చూసుకుంటే మార్క్ఫెడ్ జొన్నలు అగ్గువకు అనే మరో వార్త కూడా కనిపిస్తోంది. సో 2 ఏళ్ల క్రితం నుంచి కూడా రైతుల నుంచి కనీస మద్దతు ధర ఎంఎస్పీ కొనుగోలు చేసిన తెల్ల జొన్నలకు తక్కువ ధరను కట్టబెట్టేందుకైతే కొంతమంది గుత్తేదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే టెండర్లో నమోదు చేసిన ధర ఉందో దానికి ఇంకా తక్కువకే వీళ్ళు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుత్తేదారుల పరంగా రైతులు నష్టపోతున్నారు అని చెప్పేసి మార్క్ఫెడ్ అధికారులు దృష్టికైతే రైతులు తీసుకెళ్లారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు కొనేందుకే ఏజెన్సీలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. తమను ఆదుకోవాలని రైతులను కోరుతున్నారు. సో మొత్తానికైతే టెండర్ల నిర్వహణలో కూడా జాప్యం జరుగుతోంది. ప్రభుత్వానికి ఈ అంశానికి సంబంధించి పలువురు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. ఇక డౌన్ ట్రెండ్లో చూసుకుంటే వికాసం తిరస్కరణ అనే వార్త కూడా మనం చూడొచ్చు. దరఖాస్తులు స్వీకరించని రాజీవ్ యువ వికాసం వెబ్సైట్. సో ప్రభుత్వం చాలా లాంఛనంగా అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో నిరుద్యోగ యువత ఉంటారో వీరందరికీ కూడా ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి స్టార్టింగ్లోనే కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పథకం కింద లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో దానికి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే సో ఆధార్ నెంబర్ నమోదు చేయగానే ఆల్రెడీ అప్లైడ్ అంటూ కూడా ఒక మెసేజ్ వచ్చేస్తోంది. గతంలో స్వయం ఉపాధికి సంబంధించి కూడా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇప్పుడైతే ఈ సమస్య ఎదురవుతోంది. అధికారులు పాత వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించలేదు, అందుకే ఇలాంటి ఒక టెక్నికల్ ప్రాబ్లం వస్తోందని అటు యువత అయితే చెప్తున్నారు. దరఖాస్తు విషయంలోనే ఎంత అయోమయం ఉంటే ఎలా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు అని చెప్పేసి యువత అయితే ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూసుకుంటాం.